రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మేము బాధ్యతగా తీసుకుని రైకి తీసుకువెళ్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ గెలవబోయేది కూటమి అభ్యర్థులేనని, రాష్ట్రంలో కూటమి అధికారం చేపడుతుందన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలతో సైతం జగన్ గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. గంజాయి అమ్మిస్తున్నారని ఒక అమ్మాయి కేంద్రంలో ఫిర్యాదు చేస్తే ఆమె వేలు తీసేశారని అన్నారు. జగన్ పద్మభూషణ్ అవార్డు పొందిన చిరంజీవి లాంటి వ్యక్తిని సైతం విమర్శిస్తున్నారన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకున్న జగన్ కు చిరంజీవిని, పవన్ ను విమర్శించే అర్హత ఉందా అన్నారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసంగా చేశారని, టీడీపీ హయాంలో 60 రూపాయలు ఉండే కట్టర్ లిక్కర్ ఇప్పుడు 200కు అమ్ముతున్నారని, నకిలీ మద్యానికి క్వార్టర్ 200 అమ్ముకుంటున్న జగన్ కు పవన్ స్టార్ గా వెలుగుతున్న పవన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. పవన్ కు రాజకీయ పని లేదని, ఆయన రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తున్నారని అన్నారు. సంపద సృష్టించే పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అన్నారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. ఈ సభలో కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఉన్నారు. వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. రేపు 1వ తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన హామీ 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఏప్రిల్ నుంచే ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే మళ్ళా 2వ నెల, 3వ నెల ఇస్తాం. డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ హామీ ఇస్తున్నాం. పింఛన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం. ఏదో ఇల్లు కట్టా అన్నాడు. ఇల్లు కట్టాడా, గూళ్ళు కట్టాడమ్మా? ఆ ఇంట్లో పడుకోవడానికేనా? అందుకే నేను కట్టిన టిట్కో ఇండ్లు చూస్తే బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి 2 గాని 3 సెంట్లు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం. టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం. ఇవి చేస్తూనే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్న ఇక్కడికి వచ్చినప్పుడు 2 అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 2 పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు. అవి కూడా యాడ్ చేస్తున్నాం. ఈరోజు నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు, కానీ అది ఇంకొక అర్ధగంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట. ఎటు చూసినా జనమే జనం. వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుతున్నారు. తమ్ముళ్ళు, నేను 41 సభలు పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, మీ స్పందన చూసా. ఎన్నికలు మాత్రం నామ మాత్రమే. గెలవబోయేది కోట. మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు. ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం.